ఆదికాండము 5వ అధ్యాయము బైబిల్ అంతటిలో విషాదకరమైనది. సమాధి తోటలో పయనించినట్లే మనకు అనిపిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో, ఈ పండు తిన్న రోజే నిశ్చయంగా చస్తావు. ఆదాము సంతానము చస్తూ వచ్చారు. ఆ వైనం ఈ అధ్యాయంలోని విషాదభరితమైన సమాచారం. అందుకే పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనంలో, ఆదాము నందు అందరూ మృతి చెందుతున్నారు అని రాశాడు. ఈ అధ్యాయం ప్రారంభం ఎట్టిదనగా, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన రోజున తన పోలికగా అనగా దేవుని పోలికగా అతన్ని చేశాడు. మగవానిగా ఆడుదానిగా వారిని సృజించి, వారు సృజించబడిన రోజున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాడు. నరులు మానవులు, మనుషులు. నరుడు ఆదాము, నారి అవ్వ. నరనారి వృత్తాంతం ఆదామీవీవం అనవచ్చు. అవ్వ ఆదామునకు అర్ధభాగం, అర్ధాంగి. మరో ముత్యం లాంటి సత్యం ఇక్కడ ఉంది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఇలాంటి మాటే మత్తయి సువార్తలో మొదట గ్రంథంలో రాసి ఉంది. యేసుక్రీస్తు వంశావళి అనగా వంశవృక్షం. 2 గ్రంథాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. 2 సరళ రేఖలు, 2 సంతతులు. ఈ 2 పరస్పరం ఎదురెదురుగా ఉన్నాయి. ఈ రెండిటి మధ్య సుదీర్ఘమైన పోరాటం. సైతాను సంతతి, క్రీస్తు సంతతి. ఈ రెండిటి మధ్య వైరం, యుద్ధం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుణ్ణి కని అతనికి షేతు అనే నామకరణం చేశాడు. ఏమిటేమిటి, ఆదాము సృజించబడినది మొదలుకొని 130 ఏండ్లు బ్రతికాడా అంటే, అసలు సేతు పుట్టినప్పటికీ అతని వయసు 130 సంవత్సరాలు. ఆదాము చనిపోయేటప్పటికి అతని వయసు ఎంత? 930 ఏండ్ల. సృజించినప్పుడు ఎంత వయసు గలవాడు? ఏమో, దేవుడు చెప్పలేదు, మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు తెలియనట్లే ఉండాలి కానీ ఊహించడం ప్రమాదకరం. ఆదాము సృజించబడిన రోజు అతని వయసు 30 ఏండ్ల, 14 ఏండ్ల, 45 ఏండ్ల? ఎవరు చెప్పగలరు? దేవుని రహస్యాలను రహస్యాలుగానే ఉంచాలి. బయలుపరచబడిన వాటితో తృప్తి చెందాలి. మానసిక ఊహాశక్తి ఉందని చెప్పి అవ్వలాగా నిషిద్ధ ఫలాల గుత్తులను కోసుకొని తిందామా? వద్దు బాబు, వద్దు. దేవుడు చెప్పినంత వరకు వింటాము, విధేయులమై బతుకుతాము. సరేనా? శాస్త్రజ్ఞుల కాల నిర్ణయానికి ఆధారం ఏమిటి? దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు దానిని ఎంత వయసు గల దానిగా చేశాడో మీకు తెలుసా శాస్త్రవేత్తలారా? దేవుడు చేసింది ఆయన చేసినప్పుడు ఎంత వయసు గలదో మీకు తెలిస్తే గదా దాని కాల నిర్ణయం మీరు చేయగలిగేది. ఆదాము సృజించబడిన తరువాత 130 ఏండ్లు బ్రతికాడు. అప్పుడు ఆదాముకు కొడుకు పుట్టాడు. అతనికి అచ్చం ఆదాము పోలికే, తండ్రి పోలిక. ఆదాము దేవుని పోలికగా సృజించబడ్డాడు. ఇప్పుడు 4-5 వచనాలు వినండి. సేతును కన్న తరువాత ఆదాము బతికిన రోజులు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఆదాము బతికిన రోజులన్నీ 930 ఏండ్లు. అప్పుడు ఆదాము వృద్ధి చెందాడు. ఆదాము ఆయుష్కాలమంతా 930 సంవత్సరాలు. అప్పుడు ఏం జరిగింది? ఆదాము చనిపోయాడు. 9వ వచనము ఏమంటుంది? సేతు చనిపోయాడు. అతని కొడుకు ఎనోసు. అతనికేం జరిగింది? 14వ వచనంలో, అతడు కూడా చనిపోయాడు. అతని కొడుకు మహల్లేలు. 17వ వచనంలో మహల్లేలు కూడా చనిపోయాడు. అతని కొడుకు ఈరేదు. అతడు కూడా చనిపోయాడు. ఇది కథ. ఇప్పుడు హనోకు అనే విచిత్ర వ్యక్తి చరిత్ర వినండి. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము. హనోకు 65 ఏండ్ల వయసప్పుడు మెతూషెలను కన్నాడు. కని చనిపోయాడా? లేదు, హనోకు చనిపోలేదు. ఇది మానవ చరిత్రలో చీకటి పూట. అందులో వెలుగు పంతు కనిపిస్తుంది. హనోకు చనిపోలేదు. హనోకు మెతూషెలను కన్న తర్వాత దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. హనోకు బ్రతికిన రోజులన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుపోయాడు గనుక అతడు ఇక లేడు. ఇది సంచలనాత్మకమైన వార్త. మరణాల జాబితాలో ఉన్నట్టుండి దేవుడు ఒక మనిషిని ఆ పలానా వెళ్ళిపోయాడు. హనోకు చనిపోలేదు, దేవుడు అతనిని తీసుకుపోయాడు. ఎంత మంచి వార్త!
హనోకు దేవునితో నడిచాడు. ఈ విధంగా దేవునితో నడిచిన వారు ఇద్దరు కనబడుతున్నారు. నోవహు కూడా దేవునితో నడిచాడు. ఇతని సంగతి రాబోయే అధ్యాయంలో చూడబోతాము. మహా జలప్రళయానికి ముందు ఉన్న వ్యక్తులే ఈ ఇద్దరు, హనోకు, నోవహు. అయితే ఉండండి ఒక్క మాట. అసలు పాత నిబంధన అంతటిలో చనిపోని వారు ఇద్దరే ఇద్దరు, హనోకు, ఏలియా. జలప్రళయానికి పూర్వం బహు కొద్దిమంది మాత్రమే వివరాలు ఉన్నాయి. అలాంటి వారిలో హనోకు ఒకడు. హనోకు చావలేదు, దేవుడు అతనిని తీసుకొని వెళ్ళాడు. సరిగ్గా చెప్పాలంటే హనోకు ఇహలోకము నుండి పరలోకానికి రూపాంతరము చెందాడు. ఒక భాషలో నుండి మరొక భాషలోనికి భాషాంతరం అంటాము. అంటే హనోకు పరలోకానికి అనుమతించబడ్డాడు. ఒక భాషా పదాన్ని మరొక భాషలోనికి అనుమతిస్తే భాష మార్పే కానీ అర్థం మారదు. అర్థం అదే. హనోకు ఈ లోకం నుండి బదిలీ చేయబడ్డాడు. అది రూపాంతరం, అనువాదం. హనోకు ధరించి ఉన్న పాత శరీరం పోయింది, మారిపోయింది. అయినా అతడు మరో వ్యక్తి కాదు, హనోకే. అయితే అతనికి పరలోకానికి అనువైన మరో శరీరం వచ్చింది. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హనోకు తన 65 ఏళ్ల తరువాత మెతూషెలను కన్నాడు. ఆ తరువాత అతడు దేవునితో నడిచాడు. అతని జీవితంలో 65 సంవత్సరాలు ఎలా గడిచాయో మనకు తెలియదు. నలుగురిలో అతడు ఒకడు, 10గురిలో అతడు ఒక మామూలు మనిషి. ఆ తరం మనుషులు ప్రవక్తులు నిర్లక్ష్యంగా యథేచ్ఛగా జీవించారు. అందరూ నోవహు జలప్రళయంలోకి మూక కుమ్మడిగా నడుస్తున్న తరమది. అయితే మెతూషెల పుట్టినప్పుడు హనోకు నడక మారింది. మెతూషెల పుట్టి తండ్రిని మార్చాడు. మన జీవితంలో కూడా ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతాయి. పుట్టిన బిడ్డ కూడా తల్లిదండ్రుల బతుకులను మార్చగలిగాడు అంటే ఇదే గొప్ప ఉదాహరణ. ఆ బిడ్డ మార్చి ఉండకపోతే అతడు మారి ఉండేవాడు కాడు. అదంతే. మెతూషెలు పుట్టాక 300 ఏండ్లు అతడు దేవునితో నడిచాడు. ఇంకా పిల్లలను కన్నాడు. కుమారులు, కుమార్తెలు పుట్టారు. హనోకు ఇహలోక జీవితాంత కాలం 360 ఏండ్లు. అయితే అతడు చావలేదు. హనోకు దేవునితో నడిచాడు. దేవుడు అతనిని తీసుకొని పోయాడు గనుక అతడు లేడు. హనోకు లేడు, అంతేగాని అతడు చనిపోలేదు. ఈ ఉదాంతాన్ని ఒక చిన్న పిల్ల ఎలా అర్థం చేసుకున్నదో చెప్పనా? ప్రతిరోజు దేవుడు వచ్చి హనోకును కొంత దూరం అతన్ని వాహ్వాలికి తీసుకుని వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. దేవుడు హనోకును తీసుకొని ఒకరోజు బహుదూరం మాట్లాడుకుంటూ వెళ్ళాడు. హనోకు అన్నాడు, ప్రియ దేవా, చాలా దూరం వచ్చేశాము, నేను ఇక మా ఇంటికి వెళ్తాను. దేవుడు అన్నాడు, హనోకు, ఎలాగో మీ ఇంటి నుండి చాలా దూరం వచ్చేశాము కదా, నా ఇంటికి చాలా దగ్గరకు వచ్చాము, రా అంటూ తీసుకుని పోయాడు. అంతే. హనోకు ఇప్పుడు తన ఇంట్లో లేడు, దేవుని ఇంటికి చేరాడు. ఇదిగో చూడమ్మాయి, భలే బాగా చెప్పావు, నీకు జేజేలు. నీకంటే బాగా ఏ బైబిల్ పండితుడు ఈ సన్నివేశాన్ని వర్ణింపజాలడు. హనోకు దేవునితో నడిచాడు, ఇక్కడ అతడు లేడు. సోదరీ సోదరులారా, గమనించండి. ఆదికాండంలోని ఘటనలు అన్నీ ప్రారంభాలే. హనోకు చనిపోకుండా ఎత్తబడడం సంఘం ఎత్తబడడానికి ముందు గుర్తు. జలప్రళయానికి ముందు హనోకును దేవుడు తీసుకుని పోయినట్లు అగ్ని ప్రళయానికి ముందే దేవుడు సంఘాన్ని ఎత్తుకుని వెళ్తాడు. మెతూషెల జీవితకాలమంతా 960 ఏండ్లు. అప్పుడు అతడు మృతి చెందాడు. ఆదాము కంటే మెతూషెల ఎక్కువ సంవత్సరాలు జీవించాడు. ఆదాము, మెతూషెల ఈ ఇద్దరు వ్యక్తులు సృష్టికి జలప్రళయానికి మధ్య ఎడమును నింపిన ప్రముఖ వ్యక్తులు. సృష్టి ప్రారంభ గాథ అంతా మెతూషెల నోవాహుకు చెప్పి ఉంటాడు. కొత్త నిబంధనలో ఆదాము మొదలుకొని వంశావళిలో కొందరి పేర్లు లేవు. అంతా 3 ఖండికలలో దేవుడు చెప్పించాడు. మనం అనుకునే దానికంటే ఎక్కువ కాలం దేవుడు భూమి మీద మనిషిని ఉంచాడు. ఇది నిజం. ఊరికే వంశావళి గ్రంథంలో 1,00,000 గ్రంథం చేయడం దేవుని చిత్తం కాదు. అసలు దేవుని ఉద్దేశం మానవ చరిత్రలో దేవుని విమోచన. బైబిల్ ఆధ్యాత్మిక గ్రంథం. ఇది జనాభా లెక్కల పుస్తకం కాదు. మెతూషెల అనే పేరుకు అర్థం పంపడం. మెతూషెల చనిపోయాక పంపబడుతుంది. పంపబడేది ఏమిటి? జలప్రళయం. మెతూషెల బ్రతికి ఉన్నంత కాలం జలప్రళయం రాదు. సరిగ్గా మెతూషెల చనిపోయిన సంవత్సరమే జలప్రళయం వచ్చింది. అతడు చనిపోయాక పంపబడుతుంది అని మెతూషెల పేరుకే
ఆ అర్థం ఉంది. ఎందుకని దేవుడు మెతూషెలకు అంత దీర్ఘాయుషు ఇచ్చాడు? దేవుడు దీర్ఘశాంతము కనికరము గలవాడని ప్రజలు దీన్ని బట్టి తెలుసుకోవాలి. సోదరుడా సోదరి, నీ విషయంలో కూడా దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపుతున్నాడు తెలుసా? 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుని దీర్ఘశాంతము పేర్కొనబడింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతూ ఉన్నప్పుడు పూర్వం నోహు దినాలలో ఓడ సిద్ధపరుస్తూ ఉండగా అవిధేయులైన వారి వద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ అధ్యాయం చివరి వరకు చదువుతూ పోతే మనిషి పేరు, అతని మరణము పేర్కొనబడ్డాయి. లెమకు బతికిన రోజులన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి చెందాడు. నోవాహు 500 ఏండ్ల వయసు గలవాడై సేమును, హామును, యాపేతును కన్నాడు. లోకంలోని మానవ జీవిత పద్యానికి మకుటం ఒక్కటే. అతడు ఇన్ని రోజులు బతికాడు, చనిపోయాడు, బ్రతికాడు, చచ్చాడు. ఇదే పల్లవి అనుపల్లవి, ఇదే పాట, అందరూ అంగీకరించిన పాట, విషాద గానం. అయితే ఒక వేదాంతం ప్రచారంలో ఉంది. మనిషి స్వతహాగా మంచివాడే, అతన్ని మెరుగుపరిస్తే స్వభావం మంచిదవుతుంది. ఈ వేదాంతం నిజం కాదు. మానవ పరిసరాలను బాగు చేస్తే, ప్రజలకు చక్కగా విద్యాబుద్ధులు చెప్పి సంస్కరిస్తే మానవుడు బాగుపడతాడు అనుకుంటున్నారు. కానీ అది జరగదు అని చరిత్ర మనకు చెప్పకే చెప్తున్నది. ఎన్నో మానవీయ ఆదర్శాలు మనిషిని మరమ్మత్తు చేయాలని, మెరుగుపరచాలని చూస్తున్నాయి. కానీ అన్నీ ఓడిపోయాయి. మనిషి తనను తాను రక్షించుకోలేడు, సంస్కరించుకోలేడు. స్వయం సహాయంతో ఎవడూ రక్షణ పొందలేడు. మానవ స్వభావం స్వతహాగా మంచిది అనే వేదాంతం సైతానీయమైన పచ్చి అబద్ధం. పాపమనేదే లేదు అని బుకాయిస్తే అది ఒక మిథ్యావాదమే అవుతుంది. మనిషిని గురించి దేవుడు ఏమంటున్నాడు? మనిషి పూర్తిగా 100% పాపి, అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు. ఇది మానవులందరి వాస్తవ స్థితి. రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చెప్పే మాట వినిపించుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడూనూ లేడు. గ్రహించేవాడు ఎవడూ లేడు. దేవుణ్ణి వెతికేవాడు ఎవడూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనారు. ఇది లోకాన్ని గురించిన దేవుని అంచనా. ఈ దేవుని వాక్యాన్ని నీవు అంగీకరిస్తే శుష్క వేదాంతుల మాటల కన్నా దేవుని మాటల్లో జీవితం అంటే ఏమిటో నీకు తేటగా బోధపడుతుంది. సోదరి సోదరులారా, గమనించండి. మనమిప్పుడు దేవుని ప్రణాళిక రేఖను అనుసరించి బైబిల్ భూమిలో యాత్ర చేస్తున్నాము. కళ్ళు చెవులు తెరిచి ఉంచండి. మనకు భూతల స్వర్గం వచ్చేస్తుందని కానీ, ఉన్నట్లే ఉండి సువర్ణయుగం వచ్చేస్తుందని కానీ బైబిల్ ఎన్నటికీ చెప్పదు. ఆదికాండం 6వ అధ్యాయంలో భయంకరమైన జలప్రళయం చూడబోతున్నాము. ఈ మధ్య ఒక రోగితో వైద్యుడు, నీవు వెళ్ళొచ్చు, బాగైపోయావు అన్నాడు. ఆ మర్నాడే ఆ రోగి కాస్త చనిపోయాడు. ప్రమాదాలలో హఠాత్తుగా చనిపోతున్నారు. గమనించండి, ఒక భయంకరమైన వాస్తవమే మరణం. మన ఆది పితరుడు ఆదాము చనిపోయాడు. అబ్రహాము, యూదా జాతి పిత, విశ్వాసులకు తండ్రి చనిపోయాడు. నోవాహు మహానౌక నిర్మాణం చేసి జాతిని పరిరక్షించాడు. అతడు చనిపోయాడు. దానియేలు సింహాల మధ్య మహావీరుడై విజేతగా ప్రకాశించాడు. అతడు చనిపోయాడు. దావీదు దేవుడు ఇష్టానుసారమైన మనిషి. అతడు చనిపోయాడు. సొలొమోను మహాజ్ఞాని. అతడు చనిపోయాడు. బాప్తీసమిచ్చే యోహాను గొప్ప మారు మనస్సు బోధకుడు. అతడు చనిపోయాడు. పౌలు, పేతురు గొప్ప అపోస్తలిక బోధకులు. వారు చనిపోయారు. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికినా అతడు చనిపోయాడు. మరణాన్ని జయించగల శక్తి ఏదీ లేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకానొక గడియలో నేలపై పడి చావలసిందే. కానీ యేసు వస్తే విశ్వాసులం మనం చావం, హనోకులాగా ఎత్తబడతాము. మరియ మార్తలతో యేసు ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, యోహాను సువార్త 11వ అధ్యాయములో అన్నాడు, నా యందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచినవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? నమ్మటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక.